కాబట్టి ఇప్పుడు హనుమని బంధించగలిగినది, కొట్టగలిగినది, చంపగలిగినది, అలసటకి గురి చెయ్యగలిగినది, కాల్చగలిగినది, తడపగలిగినది ఏది ఎవరికీ శక్తి లేదు. అటువంటి ఒక మహాభూతము తయారైంది, ఆయనే హనుమ. ఒక గంటలో ఇన్ని శక్తులు నా పిల్లవాడికి ఇచ్చేశారు. ఆయన పసిపిల్లడు, ఇన్ని శక్తుల్ని ఇచ్చారు, కానీ బాల్య చాపల్యమును తీయలేదు. ఈయన అంజనాదేవితో కలిసి వెళ్ళి మున్యాశ్రమములకు వెళ్ళి ఆ చెట్లన్నీ విరగొట్టేసేవారు, ఆ పాకలన్నీ పీకేసేవారు, ఆ బట్టలన్నీ చింపేసేవారు. విపరీతమైన బలం. అది ఎలా వినియోగించుకోవాలో తెలియగలిగినటువంటి పరిణితిని పొందినటువంటి వయస్సు కాదు. చాపల్యము చేత ఈ బలమంతా కూడా అందరినీ ఇబ్బంది పెట్టేదిగా తయారైంది. అప్పుడు ఋషులందరూ అన్నారు, ఈ పిల్లవాని బలము ఈ పిల్లవాడు మరిచిపోవుగాక. మరి ఎప్పుడు గుర్తొస్తుంది ఈ పిల్లాడికి అని అడిగారు.